Hi guys, welcome back to our channel, Chandradhavi Official. I hope you all doing good. సో చాలా డేస్ తర్వాత అయితే మేము మళ్ళీ వీడియో పెట్టడం అయితే జరిగింది. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మేము ట్యాంక్ బండ్కి అయితే వెళ్తున్నాము. చాలా బాగుంటుంది, ఫుల్ వీడియో అయితే చూసేసేయండి. ఇక్కడ మస్తు ట్రాఫిక్ అయితే ఉంది. సో ఫైనల్లీ మేము ట్యాంక్ బండ్కి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ నుంచి మేము కొంచెం ఫ్రంట్కి అయితే వెళ్ళాము. ఇక్కడ చూసారా, ఇదంతా కూడా హుస్సేన్ సాగర్. వామ్మో, చాలా పెద్దగా ఉంది హుస్సేన్ సాగర్. నేను చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. అండ్ వ్యూ అయితే చాలా చాలా బాగుంది. చూసారా, మధ్యలో మనకి బుద్ధ స్టాచ్యూ అయితే కనిపిస్తుంది. సో ఫస్ట్ అయితే మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే, ట్యాంక్ బండ్ అక్కడ చూసారా, మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ సన్సెట్ ఇక్కడ నుంచి చూస్తే వ్యూ అనేది చాలా బాగా కనిపిస్తుంది. మళ్ళీ ఇంకా చీకటి పడ్డే కొద్దీ డార్క్ అయిపోతుంది, ఇంకా సన్సెట్ అయితే పోతుందని మేమైతే ఫస్ట్ ఇక్కడికి వచ్చాము. మనకి హుస్సేన్ సాగర్ ఆ సన్సెట్ ఇదంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది. మనకి ఇక్కడ మొబైల్లో కంటే కూడా డైరెక్ట్గా చూస్తే వ్యూ అయితే చాలా బాగుంది. స్పెషల్లీ ప్లేస్కి వ్యూ కోసమే వచ్చి చాలామంది వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ అక్కడ నుంచి వచ్చాక మేము ట్యాంక్ బండ్కి అయితే వచ్చాము. నెక్స్ట్ ఇక్కడ బైక్ పార్కింగ్ చేసేసి లోపలికి అయితే వెళ్ళాము. అండ్ ఇక్కడ లుంబిని పార్క్ అయితే ఉంది, మనం అక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళాలి. ఇది ఎంట్రీ టికెట్ వచ్చి 20 రూపీస్ ఫర్ అడల్ట్స్ అండ్ 10 రూపీస్ ఫర్ చిల్డ్రన్స్. మనకి ఇది ఓపెన్ అండ్ క్లోజ్ వచ్చి 9 AM to 9 PM. ఇంక లోపలికి వెళ్ళాక టికెట్ అయితే తీసుకోవాలి. ఎంట్రీ టికెట్ వచ్చి 20 రూపీస్ అనమాట. అండ్ ఇంక లోపలికి వెళ్ళడానికి చాలా ఎగ్జైటింగ్ అయితే అయ్యాను. మీరు అక్కడ చూసారా, వాటర్ ఫాల్లా ఉంది విత్ లైటింగ్తో, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ ఇక్కడ లెఫ్ట్లో మనకి మినీ ఎగ్జిబిషన్ లాంటిది అయితే ఉంది. ఇంకలా లోపలికైతే వెళ్తూ ఉండగా హుస్సేన్ సాగర్లో బోట్ రైడ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ బోట్స్ అయితే ఉన్నాయి, స్పీడ్ బోట్ అవి ఇవి అని. ఇంకెక్కుదామని చాలాసేపు అయితే చూసాము, బట్ అసలు ఖాళీ లేదు. ఇక్కడ కూర్చొని చాలాసేపు అయితే వెయిట్ చేసాము ఎక్కుదామని, బట్ అసలు ఖాళీ అయితే లేదు. ఎందుకంటే రోజు సండే ఒకటి కావడంతో ఇంకా చాలా రష్ అయితే ఉందన్నమాట. ఇంకలా నడుస్తూ ఉండగా పక్కనే మాకు జ్యువెలరీ షాప్స్ అయితే చాలా కనిపించాయి లైన్గా. అండ్ ఇక్కడ హ్యాండ్ బ్రాస్లెట్స్ అవి తీసుకున్నాను, బట్ ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. మనం చార్మినార్తో పోల్చుకుంటే ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్. ఇంకా బోట్ అయితే మేము ఎక్కలేదు, చాలా రష్గా ఉంది. చూసారు కదా మీరు ఎంత క్రౌడ్ ఉందో. టికెట్ తీసుకోవడానికి కూడా చాలా పెద్ద లైన్ అయితే పెట్టారు. ఇంకా టైం కూడా అయిపోతుందని మేము బయటకు అయితే వచ్చాము. ఇక్కడ మా హస్బెండ్ లెమన్ సోడా అయితే తీసుకుంటున్నారు. సో వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ వీడియో లైక్ అండ్ షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. బై బాయ్.